Welcome to Competitive Exams Corner. Welcome to the editorial analysis on 15th of August 2024. చాలా మంది ప్రాణాలు అర్పించడం వల్లే ఈరోజు మనం ఈ యొక్క స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ వారి ప్రాణాలకు ఒక విలువ ఉండాలి అంటే ఈరోజు మనం మీరు నేను మనందరం చాలా బాధ్యతగా చాలా హుందాగా ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ప్రతి క్షణం దేశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా కాని పక్షంలో అట్లీస్ట్ ఒక రోజులో ఒక్కసారైనా సరే నేనేం చేయగలను అని ఆలోచిస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఇక అంతకు మించి సేవ ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆటో డ్రైవర్ అనుకోండి. ఆటో డ్రైవర్ క్లీన్‌గా అతని డ్యూటీ ఏంటో అతను క్లియర్‌గా, నీట్‌గా చేయగలిగితే ఖచ్చితంగా అతను దేశానికి సేవ చేసినట్లే. ఎందుకంటే ఒక ఐ థింక్ ఒక 4, 5 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. ఒక రష్యన్ లేడీ మెడ్రాస్‌లో ఎయిర్‌పోర్ట్ నుంచి కిందకి దిగారు. ఎయిర్‌పోర్ట్ నుంచి దిగి అతను ఆమె ఒక హోటల్ రూమ్‌కెళ్లారనమాట. ఆ వెళ్తున్న సమయంలో క్యాబ్ ఆమెకు అందుబాటులో లేక ఒక ఆటోని ఆమె తీసుకున్నారు. ఆటోని తీసుకున్న సమయంలో ఆటోలో ఆమె పర్స్ మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఆమె అగైన్ రూమ్‌కెళ్ళిపోయారు. రూమ్‌కెళ్ళిన తర్వాత ఆమెకు గుర్తొచ్చింది పర్స్ మర్చిపోయానని చెప్పి. అగైన్ కిందకి వస్తే ఆటో వ్యక్తి లేరు. సో, అప్పుడు ఆమె అనుకుంది. సో, ఇండియాలో దొంగతనాలు ఎక్కువ అది ఇది అనుకుందంట. సో, ఈ విషయాన్ని తనే ట్విట్టర్‌లో క్లియర్‌గా పోస్ట్ చేయడం జరిగింది. అందుకు చెప్తున్నాను నేను. ఇట్స్ ఏ రియల్ స్టోరీ. తర్వాత వెంటనే ఆమె సారీ, పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆమె ఇటు పోయింది అని ఆమె కంప్లెయింట్ ఇయ్యడానికంటే ముందే అక్కడ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగానే ఆమె ఏ ఏ పర్స్ కోసమైతే ఆమె ఎదురు చూస్తుందో, ఆ పర్స్ ఆ పోలీస్ స్టేషన్‌లో ఒక మూల ఉందన్నమాట. ఇదేంటిది ఇలా ఉంది అని ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆహ్, వ్యక్తుల్ని అడిగితే, మేడం ఈ యొక్క ఆటో డ్రైవర్ వచ్చి ఇచ్చారని చెప్పారు. సో, సెల్యూట్ టు ద ఇండియన్స్ అని చెప్పి ఆమె ఒక హెడ్డింగ్‌తో ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో, అలా ఒక మీ ఏ ఒక్క పని కూడా చిన్న పని కాదు. అది ఆటో డ్రైవర్ కావచ్చు, లేదా ప్రధానమంత్రి పోస్ట్ కావచ్చు. ఏ ఒక్క పని కూడా చిన్న పని కాదు. ప్రతి ఒక్క పనికి దానికి ఉండాల్సిన విలువ, దానికి ఉండాల్సిన గౌరవం దానికుంటుంది. ఒక చెప్పులు కుట్టే వ్యక్తికి కూడా అతను లేకపోతే చాలా చాలా జీవితాలు ఆగిపోతాయి. మార్క్ మై వర్డ్స్. ఒక చెప్పులు కుట్టే వ్యక్తి పూర్తిగా వాళ్ళెవరు లేకపోతే చాలా చాలా జీవితాలు ఆగిపోతాయి. సో, అలా ప్రతి ఒక్కరికి విలువ ఉంటది. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. అందరూ సమానమే. అయితే మనం చేసే డ్యూటీస్‌ని బట్టి మన విలువ పెద్దదా, చిన్నదా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మన బిహేవియర్‌ని బట్టి. మనం మంచి పని చేస్తే మనం మంచిగుంటాం. ఆటోమేటిక్‌గా మనం చెడ్డ పని చేస్తే చెడ్డగుంటాం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండి వాళ్ళు చాలా నీచమైన పనులు చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఆహ్, అట్టడుగుగా చూస్తాం. అండ్ ఇలా ఇందాక నేను చెప్పిన ఆటో డ్రైవర్ పొజిషన్‌లో ఉండి వాళ్ళు అలాంటి గొప్ప పనులు చేసి అండ్ న్యూస్‌లో ఆమె ట్విట్టర్‌లో వెళ్తే సో, రష్యా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, యూఎస్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేశారు. అంటే విదేశాలకు తగ్గట్టుగా. సో, అంటే అలా ఒక ఆటో డ్రైవర్ అనుకుంటే అలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయగలడు. అంటే ఆమె ఇండియన్స్ అందరూ గొప్పవాళ్ళు అని ఒక ఆటో డ్రైవర్‌ని చూసి చెప్పింది. అంటే ఒక ఆటో డ్రైవర్ అనే వ్యక్తి రిప్రజెంట్ చేయగలిగాడు. ఇండియా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి. సో, అలా ప్రతి ఒక్కరం మనం ఉన్న రూట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇక ఇది ఎగ్జామ్ గురించి తప్ప మీరు ఇంకేది ఆలోచించకండి. అదే దేశానికి మీరు చేస్తున్న సేవ. సో, మీరు ఏ పని చేస్తుంటే ఆ పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లాలున్నారు. ఆమె ఇంట్లో ఒక వంట చేస్తున్నారనుకోండి. పర్ఫెక్ట్‌గా వంట చేయాలి. వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా ఆమె ఆ రోజున దేశానికి సేవ చేసినట్లే. సో, అలా ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే చాలా కొన్నాళ్ళ క్రితం ఉన్న భారత్ కంటే ఇప్పుడున్న భారత్ చాలా ఇంప్రూవ్‌మెంట్ స్టేజ్‌లోకి ఉంది. అండ్ మోడీ గారు చెప్పినట్టు 2047 నాటికి వికసిత్ భారత్ అది సాకారం కావాలని
అండ్ దీనికోసం మనందరం కూడా అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎడిటోరియల్ అనాలిసిస్లో ఒక టాపిక్ చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. బట్ నా వృత్తి ధర్మం, నేను చెప్పి తీరాలి. ఈరోజు ఎడిటోరియల్ ఏంటంటే ఫెయిలింగ్ హెర్. ఈ యొక్క ఎడిటోరియల్ గురించి నేను పెద్దగా అంటే నేను పూర్తిగా లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అయితే నేను పిన్ పాయింట్ అనాలిసిస్ అనేది నేను చేస్తాను. అండ్ మెయిన్గా మ్యాటర్ చెప్పేస్తాను. సో ఆటోమేటిక్గా మీకు ఎడిటోరియల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇప్పుడు దేశం మొత్తం కుదిపేస్తుంది. మనకు బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది? బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లు కానీ, తర్వాత రాజకీయ సంక్షోభం కానీ, తర్వాత ఆహ్, అధికార సంక్షోభం కానీ, వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. అండ్ మన మైండ్ సెట్ కానీ, ప్రెజెంట్ మన మీడియా ఫోకస్ కానీ ఎవ్రీథింగ్ అలాగే ఉంది. అయితే ఇలాంటి సమయంలో కోల్‌కతాలో ఒక ఘోరం జరిగింది. ఒక నిజంగానే ఒక దారుణం జరిగింది. ఎందుకో తెలీదు. మీడియా అయితే ఈ విషయంలో కొంతవరకు సైలెంట్‌గా వ్యవహరిస్తోంది. అండ్ పెద్దగా ఫోకస్ కూడా చేయట్లేదు ఈ విషయానికి సంబంధించి. అండ్ నిందితుడు ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉంటారో, అతను దేశంలో ఉన్న చట్టాలను గానీ, దేశంకి సంబంధించిన రాజ్యాంగాన్ని గానీ, దేశానికి సంబంధించిన చట్ట సభలను గానీ, వ్యవస్థలకు గానీ ఒక సవాల్ చేస్తున్నాడాయన. ఏం సవాల్ చేస్తున్నాడు? మీకు దమ్ముంటే నన్ను ఉరి తీయండి అని. ఒక తప్పు చేసిన వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందసలు? నిజంగా ఇది సవాలే అండి. అక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ మంత్రి కావచ్చు, అండ్ అక్కడ సీఎం కావచ్చు, అండ్ అక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి గారికి కావచ్చు, కోర్ట్స్‌కి కానీ, ప్రతి ఒక్కరికి ఇది నిజంగా ఈ కేస్ ఒక పిన్ పాయింట్ సవాల్ నిజంగా. అసలు ఈ కేస్ ఏంటి? ఏం జరిగిందంటే చెప్తాను వినండి. ఆర్‌జీ కర్. ఆర్‌జీ కర్. ఇది ఒక మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్‌లో, ఈ మెడికల్ కాలేజ్‌లో ఏం జరిగిందంటే, ఆగస్ట్ 9న అర్లీ మార్నింగ్ ఒక వైద్య విద్యార్థి మీద, జూనియర్ డాక్టర్ ఆమె మీద ఒక అఘాయిత్యం జరిగింది. ఆమెని అత్యాచారం చేసి ఒకడు చంపేశాడు. వాడి పేరు సంజయ్ రాయ్. అదంతా పూర్తయ్యాక, ఆమెను చంపేశాక వాడు ఇంటికెళ్ళి హాయిగా పడుకున్నాడు. అయితే ఆ ప్రదేశంలో వాడు వాడిన బ్లూటూత్ హెడ్సెట్‌కి సంబంధించి అది ఆ వైర్ కట్ అయి పడిపోవడం అదొకటి. సీసీటీవీలో వాడి ఫుటేజ్ కనపడడం. తర్వాత ఈ వాడికి సంబంధించిన ఒక షూ మీద రక్తపు మరకలు ఉండడం. ఇదంతా ప్రాథమికంగా జరిగింది. తర్వాత వాడిని పట్టుకున్న తర్వాత వాడు కూడా ప్రాథమికంగా నేనే అని అంగీకరించడం. ఇదంతా కూడా పోలీసులు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని 6 గంటల్లోగా ఈ విషయాన్ని వీడే అని కన్ఫర్మ్ చేసుకొని వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, పట్టుకున్న వాడిని ఏం చేయాలి? ఇది ఇది అతిపెద్ద సమస్య. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇది. ఇది చట్ట ప్రకారం శిక్ష పడాలి అంటే కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయితే కొన్ని దేశాలు ఉంటాయండి. అవి వాళ్ళు యాక్షన్ ఇమ్మీడియేట్‌గా ఉంటుంది. బట్ ఇండియా అలా కాదు కదా! ఇండియా ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ కేటగరీ. ఇండియా అలా కాదు. వాళ్ళు ఉరి తీయడమో, లేదా వాళ్ళు కాల్చి చంపేయడమో చేస్తారు. కానీ ఇండియాలో అలా కుదరని కుదరదనమాట ఇంట్లో. ఇండియాలో. పోలీసులు కానీ, జడ్జి కానీ, వీడు అనే ఈ ఈ నేరం చేసిన వాడు ప్రతి ఒక్కరికి చాలా ఒక పెద్ద సవాల్ నిరూపిస్తున్నాడు. సవాల్ అనేది వాడు వేస్తున్నాడు. అయితే నేరస్తుడు అని చెప్పడానికి లేదు. వీడు కేవలం నిందితుడు మాత్రమే. నేరస్తుడు కాదు. నేరస్తుడు ఎప్పుడవుతాడు అంటే ఆ కోర్ట్ అనేది డిక్లేర్ చేస్తే అవుతారు. కోర్టు డిక్లేర్ చేయాలి అంటే చాలా
విషయాలు వాళ్ళు పరిశీలిస్తారు. దానికి ఎక్కువ సమయం పడుతుంది. రీసెంట్‌గా ఈ కేస్‌ని సీబీఐకి అప్పజెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు నిరూపణ కోరుతారు. ఏం నిరూపణ కోరుతారు? ఖచ్చితంగా వీడే అని మీరు చెప్పడానికి మాకు ఇచ్చే సాక్ష్యాలు ఏంటి? కన్ఫర్మ్ ఇతనే అని చెప్పడానికి సాక్ష్యాలు ఏంటి అని అడుగుతారు. ఈ విషయంలో పోలీసులు చాలా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పగలనక రాత్రనక పని చేయాలి. ఇది జరిగింది కోల్కతా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. అలాంటి చాలా చాలా చారిత్రకమైన నేపథ్యం ఉన్న సిటీ కలకత్తా. అలాంటి కలకత్తా లాంటి మహానగరంలో ఇలాంటి జరిగింది అంటే దేశం మొత్తం చూస్తుంది ఈ యొక్క కేస్‌ని. దీన్ని పరిశీలిస్తుంది. దీన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు చాలామంది. కొన్ని లక్షల కోట్ల మంది. సో, ఈ విషయంలో పోలీసుల పాత్ర చాలా కీలకం. వాళ్ళు ఏం చేయాలి అంటే నిందితుడు ఇతనే అని నిరూపించగలగాలి. నిరూపించి కోర్ట్‌కి సబ్మిట్ చేయగలగాలి. కోర్ట్‌కి సబ్మిట్ చేసి వాడికి శిక్ష పడే విధంగా కోర్ట్ చేయగలగాలి. సో, ఇదంతా కూడా వెంటనే జరిగే పనులు కాదు. ముఖ్యంగా ఆధారాలు సంపాదించాలి. దేశం మొత్తం ఆహ్, ఈ యొక్క కేస్‌ని చూస్తుందనమాట. అసలు అతను ఆ అమ్మాయికి సంబంధించిన మెడ భాగం ఉంటుంది గదా! ఆ మెడ భాగాన్ని పూర్తిగా విరిచేసాడనమాట. అసలు ఆ సిట్యుయేషన్‌ని చూస్తే అక్కడ పని చేస్తున్న మిగిలిన జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా భయపడిపోతున్నారు. దేశం మొత్తం భయపడిపోతున్నారు ఆడపిల్లలు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తిగా మనం ఏం కోరుకుందామంటే త్వరగా శిక్ష పడాలి. ఆ శిక్ష అతను ఊహించే ఉరిశిక్షే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ యొక్క ఆర్టికల్ విషయంలో కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే రాశారు. ప్రొటెస్ట్ అగైన్స్ట్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ డాక్టర్ ఇన్ కలకత్తా పాయింట్ టు చాస్మ్ బిట్వీన్ ఇంటెంట్ అండ్ అవుట్‌కమ్ ఆన్ వుమెన్ సేఫ్టీ. అంటే ఆడవాళ్లకు సంబంధించిన భద్రత ఎక్కడుంది? నాకైతే ఎక్కడ కనిపియట్లేదండి. నిజంగా కనిపియట్లేదు. నిర్భయ అనుంది. తర్వాత ఢిల్లీలో జరిగింది. తర్వాత మనకు రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. అయినా కూడా ఈ చట్టాలు కఠినంగా అమలు చేయాలి అంటే ఆహ్, ఇంకా మార్చాలండి. ఇంకా చాలా వరకు మారితే గాని వీళ్ళు మాటినరు. ఒక స్మాల్ పాయింట్ ఉందండి. ఆ పాయింట్ ఏంటంటే ఈ శిక్ష పెరిగితే ఆహ్, వాళ్ళ మైండ్‌సెట్ తగ్గుతది అని ఉంది. అంటే ఏంటంటే, శిక్షలు కఠినంగా వేస్తే వాళ్ళు చేయడం ఆపేస్తారు. శిక్ష కఠినంగా వేస్తే వాళ్ళు చేయడం ఆపేస్తారు అనేది నా పాయింట్. బట్ అది చాలామంది దాన్ని ఒప్పుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు స్కూల్స్‌లో ఆహ్, ఎవరైతే ఒక టీచర్ క్లాస్‌లోకి వచ్చి స్టిక్ పట్టుకొని కొంచెం గట్టిగా కొడతాడు ఆ సారు అని తెలిసిన వెంటనే ఆటోమేటిక్‌గా క్లాస్ సైలెంట్ అయిపోతుంది. ఇన్ ది సేమ్ వే శిక్ష పడాలి. ఆ శిక్ష చాలా పెద్దదై ఉండాలి. చాలా చాలా పెద్దదై ఉండాలి. ఎవరు ఊహించేదై ఉండాలి. అండ్ ఈ ఉరి అని కాకుండా అలాంటి వ్యక్తుల్ని బతికి ఉండి వాళ్ళకు నరకం చూపించాలి. అలాంటప్పుడు ఇలాంటివి ఆగుతాయి. అలా లేని పక్షంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ నారీ శక్తి ఇలాంటి పదాలు కొన్నాళ్ళు పక్కన పెడితే మంచిది. ఎందుకంటే ముందు ఆడవాళ్ళని గౌరవించి, ఆడవాళ్ళకు సేఫ్టీని క్రియేట్ చేసి, తర్వాత నారీ శక్తి ఇలాంటిది పదాలు వాడితే చాలా చాలా బాగుంటదనేది ఇక్కడ ఈ ఆర్టికల్‌లో మనకు కనపడుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో, ఇది ఈ ఆర్టికల్‌కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. జై హింద్.